శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. రాబోయే 2026వ సంవత్సరంలో జన్మ సంఖ్య 2 అంటే ఏ నెలలోనైనా సరే, ఏ మాసంలోనైనా సరే, ఎవరైతే కనుక 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు లేదా 29వ తేదీన జన్మించిన వారందరికీ కూడా జన్మ సంఖ్య 2గా పరిగణింపబడుతుంది. వారికి ఎలాంటి శుభాశుభాలు ఇవ్వబోతున్నాయి, కలగబోతున్నాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఒక్కో తేదీన జన్మించిన వారికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయండి. 2వ తేదీ జన్మించిన వారికి ఒక రకమైన లక్షణాలు ఉంటాయి, 11 వారికి ఒక రకమైన లక్షణాలు ఉంటాయి, ఈ యొక్క 20వ తేదీన జన్మించిన వారికి ఒక రకమైన లక్షణాలు ఉంటాయి. ఆ యొక్క సంఖ్యలను బట్టి 29న జన్మించిన వారికి వారి యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలా అన్నీ కూడా మనం చర్చిద్దామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఏ తేదీన జన్మించారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సబ్జెక్టులోకి వెళ్తే 2026వ సంవత్సరం 2 + 0 + 2 + 6 = 10 అవుతుంది. 1 + 0 = 1 అంటే మొత్తంగా సింగిల్ డిజిట్గా మారిస్తే వచ్చే సంఖ్య 1 అవుతుంది. అంటే 2026వ సంవత్సరం అనేది సూర్య ప్రభావిత సంఖ్య. మనం తెలుసుకోబోయేది 2వ సంఖ్య. అంటే ఏంటంటే ఇక్కడ ప్రతి సంఖ్యకు కూడా ఒక విభిన్నమైన శక్తి ఉంటుందండి. అదేవిధంగా స్వభావం కూడా విభిన్నంగా ఉంటుంది, అలాగ డిఫరెంట్గా ఉంటుంది. ముఖ్యంగా 2వ తేదీన జన్మించిన వారు ఏంటంటే ప్యూర్గా చంద్రశక్తి కలిగిన వారు. అంటే 2 అంటే మూన్ ఈజ్ మైండ్. భావోద్వేగం కలిగి ఉంటారు, సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు, క్రియేటివిటీ ఉంటుంది. అంటే కల్పనాశక్తి గల నెంబరు ఈ యొక్క 2వ సంఖ్య జన్మించిన వారికి కలిగి ఉంటారు. మరి 11వ తేదీన జన్మించిన వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయంటే 11వ తారీఖు అనేది 2 ఒకట్లు ఉంటుందండి. 1 రవి + రవి = చంద్రుడు అవుతారు. అంటే ఏంటంటే ముఖ్యంగా వీరికి ఈ నెంబర్ని 11, 22 ఇలాంటి సంఖ్యలని మాస్టర్ నెంబర్స్ ఉంటారు. పవర్ఫుల్ నెంబర్ ఇది. ద్విగుణ చంద్ర ప్రభావం కలిగి ఉంటారు. సూర్యశక్తి కూడా ఉండటం వల్ల లోతైన ఆలోచనలు ఉంటాయి, క్రియేటివిటీ ఉంటుంది, అంటే సృజనాత్మక కలిగి ఉంటారు. కానీ ఆందోళనకి ఎక్కువగా గురయ్యే అవకాశం కూడా ఉంటుందండి. కొంత టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారని చెప్పాలి. 20వ తేదీన జన్మించిన వారు ఏంటంటే 2 అంటే మూన్ చంద్రుడు, 0 అంటే శూన్యం అంటే 0 అనేది అనంత శక్తిని సూచిస్తూ ఉంటుందండి. చంద్రశక్తి వీరికి విస్తృతంగా పనిచేస్తుంది అని చెప్పాలి. 2 పక్కన 0. మీది కనుక డైరెక్షన్ కనుక కరెక్ట్గా ఉంటే అద్భుతమైన విజయాలను అందుకుంటారండి. అలాగే మీ యొక్క డైరెక్షన్ వెళ్ళే మార్గం కనుక తప్పుగా ఉంటే పెద్ద అపాయకరమైనటువంటి బ్యాడ్ ఫలితాలు, అపాయకరమైన ఫలితాలు అందుకునే అవకాశం ఉంది. కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ చూసింగ్ యువర్ డైరెక్షన్ అని చెప్పవచ్చు. మరి 29వ తేదీన జన్మించిన వారికి ఏంటంటే 2, 9. 2 అంటే చంద్రుడు, 9 అంటే కుజుడు, మార్స్. ఈ యొక్క చంద్ర కుజ కాంబినేషన్ అనమాట. ఈ జ్యోతిషంలో ఈ కాంబినేషన్ని ముఖ్యంగా మనం ఏమంటామయ్యా అనంటే ఇది ఒక లక్ష్మీ యుగంగా చెప్పబడుతుంది, లేదు అని అంటే అంగారక యుగం అని కూడా చెప్పబడుతుంది. చంద్ర కుజ కాంబినేషన్ ఉంది కాబట్టి కాబట్టి ఇలాంటి లక్షణాలు కలిగిన వారు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే దీనివల్ల వీరి జీవితం ఇతరుల కంటే కూడా భిన్నంగా ఉంటుంది. చంద్రుడు మైండ్, కుజుడు శక్తితో కలిగినటువంటి ఆలోచనలు, శక్తి. డిఫరెంట్గా ఉంటారు కంపేర్ టు అదర్ 2, 11, 20 కంటే కూడా. సామాన్యమైన ఫలితాలు 2026 సంవత్సరం ఏ విధంగా ఉన్నాయంటే 2026వ సంవత్సరం ఒక స్థిరత్వము మరియు భావోద్వేగ నియంత్రణ తీసుకొస్తుందండి. మెంటల్ స్టెబిలిటీ తీసుకొస్తుంది. చంద్ర సంఖ్య 2 వారికి సాధారణంగా మనసులో ఎల్లప్పుడూ కూడా కొంచెం ఆందోళన ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా ఊహాజనితంగా ఉంటారు. కానీ ఈ యొక్క 2026వ సంవత్సరం ఆ భావోద్వేగ శక్తిని ఒక కర్మలోకి, ఒక చర్యలోకి మార్చమని మనకు సారాంశం చెప్పబడుతూ ఉంది. అంటే ఏంటంటే నాట్ ఓన్లీ మీరు ఇమాజినేటివ్గా ఉండటమే కాదండి, డ్రీమ్లో ఉండటమే కాదు, దాన్ని యాక్షన్లోకి తీసుకురండి. డెఫినెట్గా అలా తీసుకురాగలిగితే మీకు ఫ్రెండ్లీ నెంబర్ 2026 అంటే 1 నెంబర్, 2కి ఫ్రెండ్లీ నెంబరే. 1 అంటే రవి, 2 అంటే చంద్రుడు, తల్లి తండ్రి. ఇట్లా కాంబినేషన్ కాబట్టి ఇట్స్ అ గుడ్ కాంబినేషన్ కాబట్టి బాగుంటుంది. జనవరి నుంచి మార్చిలో ఏంటంటే కొంత గందరగోళంగా ఉంటుంది, కొంత అన్బ్యాలెన్స్ ఉండే సమయం జనవరి నుంచి మార్చి వరకు. మళ్ళీ మే నుండి క్రమంగా పాజిటివ్ ఫలితాలు స్టార్ట్ అవుతాయండి. మీకు జూన్ నుండి చూస్తే యాక్చువల్ ప్రోగ్రెస్ అనేది, వాస్తవ ప్రగతి అనేది కనిపిస్తుంది. మీకు మీ యొక్క కొలీగ్స్ ఎవరైతే ఉంటారో, మీ యొక్క సహోద్యోగులు చేసే పనులు కూడా మీకు లాభదాయకంగా ఉంటాయి. వర్క్లో ఏమైనా మీ కొలీగ్స్ ఎవరు చేసే పనులు కూడా అవి కూడా మీకు ఫెచ్చింగ్ ఇస్తాయి అని చెప్పాలి. మరి జూన్ నుండి అక్టోబర్ మధ్యన కొత్త అవకాశాలకు అత్యంత అనుకూలమైన కాలం. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలలు కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. మరి డిసెంబర్ మాసం ఏంటంటే ఈ యొక్క అంటే ఎమోషన్స్ ఉంటాయి కదా, ఎమోషన్స్తో కూడుకున్నటువంటి నిర్ణయాలను నివారించాల్సిన సమయం అండి. డోంట్ టేక్ ఎనీ ఎమోషన్ డెసిషన్స్ ఇన్ మంత్ ఆఫ్ డిసెంబర్ అని చెప్పబడుతుంది. మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే
గత సంవత్సరంలో గత సమస్యలు ఏవైనా ఉండి ఉంటే వాటి నుంచి బయటపడే సంవత్సరం. ఎందుకంటే రవి అంటే ఆరోగ్యకారకుడు. సో పరీక్షలు కానీ ఇంటర్వ్యూలో కానీ ఎక్స్పెక్ట్ చేయని సక్సెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఏదో ఒక మీరు 9 GPA వస్తే 9.5 రావడం, 8 వస్తే అనుకుంటే 9 రావడం ఇలాంటిది ఉంటుంది. సో గురువులు, పెద్దల గౌరవం. సో ఈ సంవత్సరంలో మీకు మంచి ప్రొడక్షన్ ఇస్తుంది. టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎల్డర్ పీపుల్. లీగల్గా సంబంధించి డాక్యుమెంట్స్ విషయంలో మాత్రం మీరు ఏదైనా సైన్ చేసేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు చదివిన తర్వాత అర్థం చేసుకుని సంతకం చేయండి, గుడ్డిగా సంతకం పెట్టకండి. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క 2, 11, 20, 29 వారు ఏంటంటే మృదు స్వభావం వ్యక్తులు కాబట్టి ఈ సంవత్సరం సో మీరు స్వతంత్రంగా ఇండివిజువల్గా లీడ్ చేయాల్సి ఉంటుందండి. ఇంటి మార్పు ఉంటుంది, మీరు ప్లాట్ కొనుగోలు చేయడం, లేదంటే కనుక మార్చడం, ఒక ట్రాన్సాక్షన్ అయితే చేసే ఉంది, అమ్మకం కొనుగోలు చేస్తారు. సో ముఖ్యంగా ఏంటంటే గురుడు ఒక రాశి నుండి మళ్ళీ అదే రాశికి రావడానికి ఒక చక్రం అంటాం, 12 years పడుతుందండి. సో 12 to 24 yearsలో అంటే 2వ చక్రం, 3వ చక్రం 24 నుంచి 36, 36 నుంచి 48, 4వ చక్రం సంబంధించి 4వ గురు చక్రం అంటే ఎవరైతే 36 to 48 years ఆ ఏజ్లో ఉన్న వారికి ఇది ఇల్లు మార్పు చేసే సంవత్సరంగా చెప్పబడుతుంది. చేంజ్ ఆఫ్ రెసిడెన్స్ లేకపోతే ప్రాపర్టీ తీసుకోవడం లాంటిది ఉంటుంది. అదృష్ట రంగులు, సంఖ్యలు ఇవి కనుక మనం గమనిస్తే ముఖ్యంగా క్రీమ్ కలర్, లైట్ బ్లూ, ముత్యం అంటే పర్ల్ వైట్ ముత్యంగా ఉంటుంది కదా, ప్యూర్ వైట్, అది కూడా బాగుంటుంది. నెంబర్స్ మీకు 2, 7 పాజిటివ్గా ఇస్తాయండి. డైరెక్షన్ వచ్చి ఉత్తరము, వాయువం అనేది నార్త్ అండ్ నార్త్ వెస్ట్ మీకు ఫేవరబుల్ డైరెక్షన్గా చెప్పబడుతుంది ఈ యొక్క 2026 సంవత్సరంలో. సో 2వ జన్మ సంఖ్య వారికి. మరి స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది 2026 సంవత్సరం 2వ నెంబర్ వారికి అంటే మీ యొక్క సంబంధాల్లో సింప్లిసిటీ మెయింటైన్ చేయండి, ఫ్యామిలీ బాధ్యతలు ఉంటాయి, పిల్లల పట్ల ఎక్కువగా అటెన్షన్ చూపించాల్సిన అవసరం ఉంటుంది. మీ ఫోకస్ అనేది మీ పిల్లల చదువు మీద కావచ్చు, వాళ్ళ బాగోగుల మీద కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం మీద కావచ్చు ఎక్కువగా ఉంటుంది. సో ఎమోషన్గా కాకుండా, భావోద్వేగం కాకుండా రియల్గా ఉండండి. ఎమోషన్స్తో రియాక్ట్ కాకుండా ప్రాక్టికల్గా మాట్లాడగలిగితే కనుక సో మీ ఫ్యామిలీ లైఫ్ కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అని చెప్పవచ్చు అండి. బీ ప్రాక్టికల్, రియలిస్టిక్గా మాట్లాడండి, బాగుంటుంది. మరి జాబ్ పరంగా చూస్తే వృత్తిపరంగా HR, కౌన్సిలింగ్, సర్వీస్ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్, కేర్ గివింగ్, ఏదైనా కేర్ టేకర్ లాంటి రంగాల్లో ఇలాంటి వారికి ఉన్నవారికి మంచి గ్రోత్ ఉంటుందండి. మీ యొక్క పని ప్రాంతంలో, ఆఫీస్లో మీ పై వారితో, బాస్తో, సీనియర్స్తో వాదనలు కాకుండా సాఫ్ట్ కమ్యూనికేషన్ కనుక ఫాలో కాగలిగితే మీ యొక్క రావాల్సిన ప్రమోషన్ కావచ్చు, ఆస్పిరేషన్ కావచ్చు, పాజిటివ్ ఫీడ్బ్యాక్ డెఫినెట్గా వస్తాయండి. మరి వ్యాపారం పరంగా చూస్తే వ్యాపారం, బిజినెస్ పరంగా ఫుడ్, బ్యూటీ, హెల్త్, హోమ్, ఇంటీరియర్ డెకరేషన్, చైల్డ్ కేర్, కౌన్సిలింగ్ వంటి సాఫ్ట్గా ఉన్న రంగాలు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో అలాంటి వారికి మంచి సంవత్సరంగా చెప్పబడుతుంది. సో మీ యొక్క వ్యాపార భాగస్వామి మీద బ్లైండ్గా ట్రస్ట్ కాకుండా అకౌంట్స్ కానీ, లీగల్ డాక్యుమెంట్స్ కానీ మీరు అప్పుడప్పుడు దయచేసి చెక్ చేసుకుంటూ ఉండండి. మీ క్లియరిటీస్ట్. మరి పరిహారం ఏంటంటే గురువారం రోజున మాంసాహారం తినకుండా ఉండటం మంచిది. అదేవిధంగా ఎల్డర్ పీపుల్, తండ్రి సమానులు, గురువులు, తండ్రి సమానమైన వ్యక్తులను ఎప్పుడు గౌరవిస్తూ ఉండండి. సో డెఫినెట్గా మీరు మీ రంగాల్లో, అది ఉద్యోగం కావచ్చు, వృత్తి కావచ్చు, చదువు కావచ్చు, ఏ రంగాల్లో అయినా సరే సక్సెస్ఫుల్గా డివైన్ బ్లెస్సింగ్స్ వల్ల ముందుకు వెళ్తారని చెప్పబడుతుందండి. సో ఇదేంటి మొత్తంగా మన చంద్రుడి గురించి, నెంబర్ 2 సంఖ్య వారి గురించి. సో మీరు ఎవరైతే వ్యూయర్స్ ఉన్నారో మీరు కనుక గమనించి ఉంటే మీరు ఏ సంఖ్యలో జన్మించి ఉన్నారో 2వ తేదీన, 11న, 20, 29 సో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అదేవిధంగా మీకు కనుక ఇంకా మీలో ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారికి, మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా ఉంటే అలాంటి వారి కోసం మీ యొక్క కంఫర్టబుల్ టైంలో సో మీ అనుకూల సమయంలో నేర్చుకునే విధంగా 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ మనం రిలీజ్ చేసామండి. సో మంచి డిస్కౌంట్తో నడుస్తుంది, బ్యూటిఫుల్గా ఉంది అది సబ్జెక్ట్ అది. సో 0 నుంచి మీరు ఏం తెలియాల్సిన అవసరం లేదు. 0 నుంచి స్టార్ట్ చేసి మీ యొక్క జన్మజాతక చక్రము, మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క జన్మజాతక చక్రం మీరు పరిశీలించుకునే విధంగా సో అలా స్టెప్ బై స్టెప్ డెవలప్ చేయడం జరిగింది. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఆ కోర్స్ యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లాగిన్ అవ్వండి. సో మీ కంఫర్టబుల్ టైంలో 2026 సంవత్సరంలో సక్సెస్ఫుల్గా అన్ప్రొడక్టివ్ టైంని ప్రొడక్టివ్గా మార్చుకునే విధంగా సో రూపొందించుకుంటారని కోరుకుంటూ రాబోయే 2026 సంవత్సరం మీ అందరికీ కూడా అన్ని మీరు కోరుకున్న రంగాల్లో, మీ యొక్క రంగాల్లో విజయం సాధించాలని, ఆయుర ఆరోగ్యాలతో తొలుతూగాలని భగవంతుని ప్రార్థిస్తూ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం VMK Astro న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉండే బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.